ఈ నెల 15న మనకు సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతి పండగ మనకు అతి పెద్ద పండగ అని చెప్పొచ్చు. ఇదేంటంటే గనకనండి యావత్ భారతదేశంలో కూడా ఈ పండుగని జరుపుకుంటారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పండుగని నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. ఇదేంటంటే హిందువులకు అతి పెద్ద పండగ కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒకటి పెట్టండి. అలా పెట్టడం వల్ల 4 వైపుల నుంచి డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు. కావున సంక్రాంతి పండగ రోజు ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఇది వేసుకోవడం వల్ల అద్భుతం చూస్తారనమాట. అనేక విధాలుగా కూడా ఏంటంటే మనకు బాగా కలిసి వస్తుంది. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. ధన సమస్యతో పాటు మనకేంటంటేనండి చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా బియ్యం డబ్బాలు ఇది ఒకటి పెట్టుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక సంక్రాంతి పండుగను మనం 3 రోజులుగా జరుపుకుంటాము. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ, ఆ తర్వాత ముక్కనుముగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ ఏంటంటే కనుకనండి హరిదాసుల కీర్తనలతో పాటు మనము గంగిరెద్దుల ఆటలతో చక్కగా ఆటపాటలతో కోలాహలాలతో ఈ పండుగ సందడి చేసుకుంటూ ఉంటాము. కోడి పందాలు అలానే కాకుండా ముగ్గుల పోటీలు ఇలాంటివి రకరకాలవి నిర్వహించుకుంటూ ఉంటారు. ఉత్సవాలు ప్రతి ఒక్కరి ఊర్లలో కావచ్చు, పల్లెల్లో కావచ్చు పండుగ వాతావరణం అనేది మనకు చక్కగా ఉట్టి కొట్టినట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సంక్రాంతి పండుగను మనం చాలా పెద్ద పండుగగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము. ఈ పండుగలో కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేసుకోవటం, కొత్త అల్లుళ్ళు ఇంటికి రావటం, కోడి పంద్యాలతో పల్లె అంతా కూడా కిటకిటలాడిపోవటం, అలానే కాకుండా చక్కగా ఆప్యాయతో అనురాగంతో కనుక ఇలా మనము ఆప్యాయంగా మనము పలకరించుకోవటం ఇవన్నీ కూడా ఈ యొక్క పండుగలో భాగంగా మనం చూస్తూ ఉంటాము. అలానే కాకుండా ఈ పండుగని అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా చక్కగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అంతటి పరమ పవిత్రమైన ఈ పండుగ అన్నమాట. ఈరోజు ఖచ్చితంగా కనుక మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోండి. ఈ రోజున ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని పూజించుకుంటే చాలా మంచిది. మనకేంటంటే సంక్రాంతి మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి ఈ రోజున మీరు ఆంజనేయ స్వామిని కానీ లేదంటే కనుక మీ ఇష్టదైవం కులదైవం కానీ ఎవరైనా సరేనండి ఖచ్చితంగా ఇలా పూజించుకోండి సరిపోతుంది. దీపారాధన చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఒక 2 అరటిపళ్ళు పెట్టుకొని ఆ తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఈ రోజు కనుక మంగళవారం కాబట్టి ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు. అలా ధరిస్తే జీవితాంతం మనకు కష్టాలు ఉంటాయి. సంవత్సరం అంతా కూడా కష్టాలు వస్తూ ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మంగళవారం ఎర్రటి వస్త్రాలను ధరించకపోవటమే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా కనుక మనమండి ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేసుకొని దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసేసి మనకు కనుక మన ఇష్టదైవానికి మనకు నచ్చిన నైవేద్యం మనము పాలతో కూడిన నైవేద్యం మాత్రమే పెట్టుకోవాలి. ఈ రోజు ముఖ్యంగా పాలతో చేసిన పరమాన్నం కావచ్చు, పాయసం కావచ్చు, దద్దోజనం కావచ్చు, ఇలా కనుక పాలతో చేసిన పాయసం నైవేద్యం చేస్తే చాలా మంచిది. ఇలా పాయసంలో కనుక రవ్వ కేసరి కూడా మనం చేసుకోవచ్చు. పాలు పోసి చేసుకునే ఏ స్వీట్ అయినా సరే మన ఇష్టదైవానికి సమర్పించుకొని ఆ తర్వాత దాన్ని మనం స్వీకరిస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా యోగిస్తుంది. అంతులేని ఐశ్వర్యం కూడా మన సొంతం అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇంకా మనం నైవేద్యం పెట్టకపోతే కనీసం ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలను పెట్టి ఆ పాలలో కాస్త పంచదారను కలిపి పెట్టండి. పెట్టిన తర్వాత అది నివేదన అయిపోయిన తర్వాత ఆ పాలను కూడా మనం స్వీకరించుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట. ఈ రోజు ఇంట్లో పాలు పొంగించుకోవటం, పరమాన్నం చేసుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి మీరు అప్పుడే చక్కగా నైవేద్యం చేసేసుకోండి సరిపోతుంది. ఈ పండుగలో భాగంగా కనుక ఇంటి గుమ్మం దగ్గర కూడా ఈ నియమాన్ని ఆచరించండి. ఇంటి గుమ్మానికి ఈరోజు కుంకుమతో చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మనం కనుకనండి రకరకాల రంగవల్లులతో తీర్చిదిద్దుతూ ఉంటాము. ఏ ఇల్లు అయితే కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని కూడా మనం నమ్ముతూ ఉంటాము. ఆ వాకిట్లో పెద్ద ముగ్గు వేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తాము. అందులో చక్కగా కలర్స్ వేయటం కూడా మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి మనం గుమ్మం దగ్గర ఈ నియమం ఖచ్చితంగా ఆచరించాలి. ఈ రోజున గుమ్మం దగ్గర ఇది చల్లుకోవాలి. అలా చల్లటం వల్ల కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది. మన దరిద్రాలు పోతాయి. మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మన కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము. మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లు అనుకూలించేలాగా మనకు ఉపయోగపడటానికి ఈ పరిహారం మనకు పనిచేస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీ ఇంటి గుమ్మం దగ్గర ఒక గుమ్మం ఉంటే ఒక గుమ్మం దగ్గర, లేకపోతే 2-3 గుమ్మాలు ఉంటే 2-3 గుమ్మాల దగ్గర ఇది ఒకటి చల్లేసుకోండి సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. గుమ్మము సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి గుమ్మం దగ్గర కొన్ని నియమాలను ఆచరించడం వల్ల ఆ తల్లి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలానే కాకుండా ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంపాదనను పెంచుతుంది, ఆ ఇల్లు మనకు అనుకూలించేలాగా చేస్తుందని పరిహార శాస్త్రమే చెబుతుందన్నమాట. అందుకే హిందూ సాంప్రదాయాల్లో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట. అందుకే
ముఖ్యమైన తిథుల్లో కావచ్చు, పండుగ తిథుల్లో కావచ్చు గుమ్మాన్ని అలంకరించడం జరుగుతుంది. అందుకే మీరేం చేయండి అంటే గనక పాలు తీసుకోండి. పచ్చి పాలు కావచ్చు, కాచి చల్లార్చిన పాలు కావచ్చు, ఏవైనా కావచ్చు అండి. తీసేసుకొని మీరేం చేయండి అంటే గనక అటు 2 చుక్కలు, ఇటు 2 చుక్కలు పాలను చల్లేసుకోండి, సరిపోతుంది. అలా చల్లటం వల్ల కూడా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ రోజున ఖచ్చితంగా ఇంట్లో ఈ 2 కలిపి మీ ఇంట్లో ధూపం వేసుకోండి. ధూపం వేయటం వల్ల దుష్టశక్తులన్నీ కూడా దూరమైపోతాయి. ధూపం వేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. మన జీవితం మారిపోతుంది. మనకు అంతులేని సంపద మన సొంతం అవుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ధూపం అనేది పనిచేస్తుంది. కాబట్టి ధూపం వేసేటప్పుడు 5 యాలకులు 5 లవంగాలు కలిపి చక్కగా కచ్చాపచ్చగా దంచి ధూపంలో అంటే వేసి ఇంట్లో ధూపం చూయిస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత బియ్యం డబ్బాలో ఇది ఒకటి పెట్టుకోండి. ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. మనం చాలా వరకు కూడా తిండి కోసం అలమటిస్తూ ఉంటాము. తిండి లేదని, తిండి దొరకటం లేదని, తిండి కోసం మనం నానా తిప్పలు పడుతూ ఉంటాం. మనం కష్టపడేదంతా కూడా కడుపుకు 3 పూటల అంటే తినటానికే కదా. కాబట్టి ఏంటంటే 3 పూటలు పుష్కలంగా అన్నం దొరికి అన్నానికి కొరత లేకుండా చక్కగా ఉండటానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ప్రయత్నించండి. నార్మల్గా పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే గనక బియ్యం డబ్బాలో ఈ వస్తువులని దాచేవారు, ఈ వస్తువులను పెట్టేవారు. అలా పెట్టేవారు కాబట్టి అప్పుడు ఏంటంటే గనక ధాన్యానికి అంటే కొరత రాకపోయేది. అలాగే కాకుండా ఏంటంటే మన పూర్వీకులండి బియ్యం డబ్బాలో ఏంటంటే గనక చిల్లర నాణ్యాలను వేసేవారు. ఎక్కువగా చిల్లర నాణ్యాలను బియ్యం డబ్బాలో పెట్టుకునేవారు. లేదంటే బియ్యం సంచుల్లో అలాగే ఏంటంటే బియ్యంలో చిల్లర నాణ్యాలను పెడితే డబ్బుకు డబ్బు వస్తుంది, చక్కగా అన్నానికి కొరత ఉండదని అప్పటి నుంచే ఒక భావన. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో చిల్లర నాణ్యాలను ఖచ్చితంగా పెట్టుకోండి. ఎప్పుడు పెడుతూ ఉండాలి, తీస్తూ ఉండాలి. పూర్వకాలంలో అయితే మన పూర్వీకులు అంటే ఆ చిల్లర నాణ్యాలను పిల్లలకు ఇచ్చేవారు. ఆ పిల్లలు ఏంటంటే కనుక చక్కగా వాటిని అంటే ఇలా కొనుక్కోవటం ఇలాంటివి చేసేవారు. ఇప్పుడు మనకు కొంతమందికి పిల్లలకు మనం ఇవ్వలేము కదా. కాకపోతే ఏంటంటే కనుక బియ్యంలో మనం 21 రూపాయలు ఇలా పెడుతూ మనం తీసుకుంటూ ఆ డబ్బుని మనం కూడా ఉపయోగించుకోవచ్చు. అలా కూడా ధనానికి రోటు రాదు. అలాగే వచ్చేసి ఏంటంటే బియ్యం డబ్బాలో మీరు ఏంటంటే కనుక ఈ విధంగా పెట్టేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. బియ్యము అన్నపూర్ణ దేవిగా భావిస్తారు. కాబట్టి బియ్యం డబ్బాలో ఏంటంటే కనుక 2 పసుపు కొమ్ములు, 5 యాలకులు, 11 రూపాయలని పెట్టండి. ఎందుకంటే పసుపు కొమ్ములు లక్ష్మీదేవి రూపం. అలానే కాకుండా యాలకులు కూడా అమ్మవారికి అంకితం చేయబడతాయి. ఈ 11 రూపాయలు కూడా ఏంటంటే కనుక డబ్బు కదా, లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. డబ్బు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే డబ్బుగా మనం భావిస్తాము. అలానే కాకుండా సంపదకు ఆదిదేవత లక్ష్మీదేవి. మన ఇంట్లో తిష్ట వేసుకుని మనకి ఎప్పుడు కూడా తిండికి అంటే బట్టకు లోటు లేకుండా ఉండటానికి చెయ్యటానికి ఉపయోగపడే పరిహారం. అందుకే పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఎరుపుది వాడకండి, లేదంటే తెలుపుదైనా సరే తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక 11 రూపాయలు 2 పసుపు కొమ్ములు చక్కగా ఉండే పసుపు కొమ్ములు తీసుకోండి. ఆ తర్వాత 5 యాలకులు తీసుకొని ఆ వస్త్రంలో పెట్టి అందులో చిటికెడంత కుంకుమ పసుపుని పోసేసి మూట కట్టి ఆ మూటకు కొంచెం మనము అంటే పెట్టుకుంటాం కదా ధూపం దీపం అవి చూయించి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుకనండి మీ బియ్యం డబ్బాలో వేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. ఇలా ఏంటంటే కనుక మనము అది ఆ మూట మనం కట్టి పెడతాం కదా, 3 నెలలకోసారి మార్చవచ్చు. 3 నెలలకోసారి తీస్తూ ఉండాలి, మళ్ళీ కొత్తది పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల అయితే మనకు అద్భుతమైన ఫలితాలతో మనకు ఎప్పుడు కూడా తిండికి కొరత ఉండదు. పూర్వకాలంలో మన పూర్వీకులు పంట చేతికి రాగానే ఏంటంటే కనుక అందులో సగభాగానికి దేవాలయాలకు దానం చేసేవారు, అంటే దేవాలయాలకు ఇచ్చేవారు. అలా ఇవ్వటం వల్ల మంచి పుణ్యం లభిస్తుందని, అలానే కాకుండా ఇంకా పంట అంటే ఎదుగుతుందని, అలానే కాకుండా పంట వల్ల ఇంకా నష్టం కాకుండా లాభం కలుగుతుందని ఒక భావన అప్పట్లో ఉండేది. కాకపోతే ఇప్పుడు ఎవరు కూడా మనం ఏంటంటే కనుకనండి ఇయ్యలేం కదా. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి ప్రతి నిత్యం కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి ఒక చోట దాచండి. అది ఒక డబ్బాలో కావచ్చు, ఒక కవర్లో కావచ్చు, వేసి పెడుతూ ఉండండి. అలా పెట్టిన ఈ బియ్యాన్ని ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టదైవానికి ఒక రోజు అంటే నైవేద్యంగా పులిహోర కావచ్చు, దద్దోజనం కావచ్చు చేసి పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని ఏంటంటే కనుక ఒక 10 మందికి పంచండి. అలా పంచడం వల్ల ఏంటంటే కనుక పేదవారిలో అంటే భగవంతుడు ఉంటాడు కదా, అలా పేదవారి దయ వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది. తిండికి ఇంకా కొరత రాకుండా ఉంటుంది, మనకు ఐశ్వర్యం లభిస్తుంది. చాలా వరకు కూడా ఏంటంటే మన జీవితంలో మనం ఎదగటానికి, మంచి స్థాయిలో ఉండటానికి, 4 వైపుల నుంచి డబ్బు రావటానికి, ఏదో ఒక రూపంలో ధనం మనని ఆకర్షించటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తున్నామని ఇలా చేసుకుంటున్నామని ఎవరికి చెప్పకండి. అందుకే మీరు బియ్యం డబ్బాలో ఇది దాచుకుంటూ ప్రతి నిత్యం కూడా ఏంటంటే ఒక గుప్పెడు బియ్యాన్ని తీయండి. ఒకవేళ మీకు అలా చేయడం వీలు లేదు, కుదరదనుకునేవారు ఆ బియ్యాన్ని ఏంటంటే కనుక దానం చేయండి. మనము రోజు ఒక గుప్పెడు తీయకపోయినా వారం రోజులకు 2 వారాలకు ఇలా కొన్ని పావుషేరు బియ్యం, అర్ధసేరు బియ్యం ఏంటంటే కనుక కిలోంబా బియ్యాన్ని ఏంటంటే దానం చేస్తూ ఉండాలి. అలా దానం చేయటం వల్ల కూడా ఏంటంటేనండి మంచి ఫలితం ఉంటుంది. దానం చేయటం వల్ల 2 ఇంతలు మనకు పెరుగుతుంది, ఎప్పుడు కూడా తగ్గదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి
మీ వీలుని బట్టి మీకు ఒకవేళ దానం చేయాలనిపిస్తే దానం చేయండి. ఇలా ఏంటంటే గనక ఒక 5 మందికి ఇలా పులిహోరను, దద్దోజనం చేసి పెట్టాలనిపిస్తే అలా కూడా పెట్టండి. లేదంటే దేవాలయం దగ్గర కూడా ప్రాంగణంలో చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ప్రసాదంగా కూడా పెట్టవచ్చు. అలా కూడా ఏం ఇబ్బంది ఉండదు, మంచి వ్రతమే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి. బియ్యము అంటే అన్నపూర్ణ దేవిగా భావిస్తారు కాబట్టి ఎప్పుడు కూడండి తిండికి లోటు లేకుండా బాగుండాలని మనం కోరుకోవాలి. అలానే కాకుండా మనకు మంచి జరగాలని కూడా కోరుకుంటూ ఉండాలి. అలాంటప్పుడే ఏంటంటే అన్నానికి మనం ఎప్పుడు అలమటించము. అలానే మనం ఏంటంటే కనుక బియ్యం అండి రోజువారీవి కాకుండా నెలకు సరిపోయే బియ్యం కానీ లేదంటే 3 నెలలకు సరిపోయే బియ్యాన్ని కానీ తెచ్చుకోవాలి. మన పల్లెల్లో మనం ఏం చేస్తాం, సంవత్సరానికి సరిపడ్డ బియ్యాన్ని తెచ్చుకుంటాము. కష్టం చేసే వాళ్లకు అన్నం లేకపోతే ఆ కష్టానికి అంటే పెద్దగా బలం సరిపోదు కదండి. కాబట్టి ఏంటంటే 3 పూటలు కొంతమంది అన్నం తినేవారు ఉంటారు, కొంతమంది ఏంటంటే 2 పూటలు తినేవారు ఉంటారు, కొంతమంది ఒక పూటే అన్నం తినేవారు ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే బియ్యం రోజువారీవి తెచ్చుకుంటే పెద్దగా ఫలితం ఉండదు. అందుకే మీరు అంటే మీ దగ్గర మన స్తోమతకు తగ్గట్టండి, మన యొక్క స్థితిగతికి తగ్గట్టు మన నెలకు ఒకసారి కానీ లేదంటే కనుక 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉండాలి. అలాంటప్పుడే మంచి ఫలితం ఉంటుంది, దైవానుగ్రహం కలుగుతుంది, ఇంకా మనకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. సంక్రాంతి పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ఈ విధంగా పరిహారం చేసుకునే ఈ విధంగా మనం ఆచరించుకున్న అద్భుతాలను చూడగలుగుతాం. ఆ అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. అందుకే ఈరోజు పరమ పవిత్రమైన రోజు కాబట్టి బియ్యం డబ్బాలో ఖచ్చితంగా ఇది ఒకటి పెట్టి ఉంచండి. అలా ఉంచడం వల్ల అయితే మంచి ఫలితం అయితే మీకు కలుగుతుంది. మంచి ఫలితంతో మీ జీవితమే మారిపోతుంది. మీకంతా కూడా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట. అందుకే మీరు ఒకవేళ మీకు ఏదైనా డబ్బా అవసరం ఉందనుకోండి, ఒక 51 రూపాయలను ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో వేస్తూ ఉండండి. అలానే కాకుండా తీస్తూ ఉండండి. అలా కూడా రిజల్ట్ బాగుంటుంది. అలా కూడా మీరు రిజల్ట్ని పొందే అవకాశం ఉంటుందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో పెట్టిన డబ్బుని మనం ఏంటంటేనండి దేనికోసమైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు, దేనికోసమైనా సరే మనం వాడవచ్చు. అంటే ఇప్పుడు ఎలా అంటే కనుక బియ్యం డబ్బాలో డబ్బుని పెడతాం కదా, అలా పెట్టిన డబ్బుని ఏంటంటే కనుక మనం ఏదైనా ఒక వస్తువు కొనడంలో కానీ, వాహనం కొనడంలో కానీ, లేదంటే చిన్న చిన్న ఐటమ్స్ కొనడంలో కానీ మనం ఉపయోగించుకున్న మనకు ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఉపయోగించేసి పరిహారం కిందికి పాటించుకొని ఫలితం పొందండి.